పోలీస్ కాకి నుండి రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. వివాదాలతో వార్తల్లో నిలిచారు. కానీ ఇప్పుడు రాజకీయంగా ఎక్కడున్నారు? హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు వైసీపీలో ప్రాధాన్యత తగ్గిందా? పార్టీలో కీలక బాధ్యతలు లేకపోవడంతో తన ఉనికిని చాటుకునేందుకు జిల్లాలో జరిగే ప్రతి ఆందోళనలో కనిపిస్తున్నారా? పార్టీ పదవి ఉన్నా పవర్ సెంటర్కు దూరంగా ఉన్నారా? ఇదే ఇప్పుడు అనంతపురం వైసీపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఇంతకీ గోరంట్ల ఫ్యూచర్ మీద పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్న టాక్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్, ఆ తర్వాత కాకికి గుడ్ బై చెప్పి 2019లో వైఎస్ఆర్సీపీ తరపున హిందూపురం నుండి ఎంపీగా గెలుపు. పార్లమెంట్లో అడుగుపెట్టిన గోరంట్ల మాధవ్కు ఆ 5 ఏళ్ల రాజకీయ ప్రయాణం మాత్రం వివాదాలకు తక్కువేం కాదు. 2024 ఎన్నికల్లో మరోసారి అవకాశం వస్తుందని భావించిన వైసీపీ అధిష్టానం మాత్రం టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చింది. కానీ ఆ పదవి ఉన్నా తనకు పార్టీ వ్యవహారాల్లో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లేదనే అసంతృప్తి ఆయనలో ఉందనే చర్చ జరుగుతుంది. అసలు పాయింట్ ఇక్కడే. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గోరంట్ల మాధవ్కు ప్రస్తుతం ప్రత్యేకమైన నియోజకవర్గ బాధ్యత ఏదీ లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ఒక నియోజకవర్గాన్ని అప్పగించి పార్టీని బలోపేతం చేసే బాధ్యత మాత్రం ఇవ్వలేదన్నది టాక్. అధికార ప్రతినిధిగా పార్టీ వాయిస్ను బలంగా వినిపించే అవకాశం కూడా పెద్దగా రావడం లేదని ప్రచారం ఉంది. దీంతో పార్టీ కార్యక్రమాల్లో తన యాక్టివిటీ కనిపించేలా చేసుకోవడంపైనే మాజీ ఎంపీ ఫోకస్ పెంచారన్న చర్చ మొదలైంది. పార్టీ కార్యక్రమం ఎక్కడ జరిగినా, ప్రతిపక్షంపై ఆందోళన ఎక్కడ జరిగినా గోరంట్ల మాధవ్ అక్కడ కనిపించడం ఇప్పుడు కామన్గా మారిందట. రాప్తాడు నుండి ఉరవకొండ వరకు వైసీపీ నేతలు తలపెట్టిన నిరసనల్లో మాజీ ఎంపీ పాల్గొంటున్నారు. పోలీసులు అడ్డుకుంటే వాగ్వాదం, అరెస్టులు, కేసులు, ఇలా నిరసనల కంటే వాటి చుట్టూ జరిగే పరిణామాలతోనే ఆయన ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికేనా? పార్టీలో కీలక బాధ్యత లేకపోవడంతో ప్రజల్లో తన యాక్టివిటీ కనిపించాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఆందోళనలో ముందుండే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. కానీ ఇలాంటి ఆందోళనలతో రాజకీయంగా ఎంత మైలేజ్ వస్తుందన్నది మరో ప్రశ్న. ఎందుకంటే ప్రతి అరెస్టు, ప్రతి కేసు చివరికి కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తీసుకొస్తే అది రాజకీయంగా ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఇక గోరంట్ల మాధవ్కు మరో సమస్య. సొంతంగా బలమైన క్యాడర్ నిర్మించుకోవడంలో విఫలమయ్యారన్నది కొందరి వైసీపీ నేతల అభిప్రాయంగా తెలుస్తుంది. పదవి ఉన్నప్పుడు అధికార బలం, ఎంపీగా ఉన్నప్పుడు ప్రోటోకాల్, కానీ ఇప్పుడు అవి రెండూ లేకపోవడంతో తన రాజకీయ భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలన్నది సవాల్గా మారిందనే చర్చ జరుగుతోంది. అయితే గోరంట్ల మాధవ్ పూర్తిగా రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి ఉందా, లేక మరోసారి తనదైన శైలిలో యాక్టివ్ అవుతారా? పార్టీ అధినేత జగన్తో గ్యాప్ ఉందా, లేక సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా? ఇప్పటికైతే ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం క్లారిటీగా లేదు. కానీ పార్టీ కార్యక్రమాల్లో తన ఉనికిని చాటుకునేందుకు మాత్రం గోరంట్ల మాధవ్ చేస్తున్న ప్రయత్నాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. గోరంట్ల ముందు 3 దారులున్నాయని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. అదేమిటంటే, మొదటిది పార్టీతోనే కొనసాగడం, రెండవది కొత్త బాధ్యత కోసం ఎదురు చూడడం, మూడవది రాజకీయంగా కొత్త దారి వెతుక్కోవడం. ఈ 3 మాత్రమే గోరంట్ల ముందున్న ఆప్షన్స్ అని పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్గా గౌరవప్రదమైన ఉద్యోగం, ఆ తర్వాత ఎంపీగా రాజకీయ ప్రస్థానం, వివాదాలతో గుర్తింపు, 2024లో టికెట్ మిస్సింగ్, తర్వాత అధికార ప్రతినిధి పదవి. కానీ ఇప్పుడు ఆ పదవికి తగ్గ స్థాయిలో రాజకీయ యాక్టివిటీ లేకపోవడం, నియోజకవర్గ బాధ్యత లేకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో పరిమితమైన ప్రాధాన్యత మాత్రమే దక్కుతుండడం, ఇవన్నీ కలిపి చూస్తే గోరంట్ల మాధవ్ రాజకీయ ప్రయాణం ఒక క్రాస్ రోడ్లో నిలిచినట్టే కనిపిస్తుంది. మరి ధర్నాల ద్వారా ఉనికిని చాటుకోవడమే ఆయన వ్యూహమా, లేక వైసీపీలో మరోసారి కీలక బాధ్యతలు దక్కించుకునే ప్రయత్నమా, లేదా రాజకీయంగా మరో కొత్త టర్న్ తీసుకుంటారా? ఇది మాత్రం గోరంట్ల మాధవ్
నెక్స్ట్ స్టెప్ పై ఆధారపడి ఉందని పొలిటికల్ క్రిటిక్స్ అంటున్నారు.